కానీ గుర్తుకొచ్చేది విశ్వాసం. అంతగా విశ్వాసానికి ప్రతిరూపంగా నిలిచే కుక్క పట్ల మనిషి మూఢ విశ్వాసాన్ని కలిగి ఉండటం అనేది కాస్త ఆశ్చర్యపరిచే విషయమే. కుక్క ఏడిస్తే అరిష్టమని, ఎవరో చనిపోతారని అనడం మీరు వినే ఉంటారు కదా. మనలో చాలా మంది ఈ విషయాన్ని గట్టిగా నమ్మడమే కాదు, పొరపాటున కుక్క ఏడిస్తే ఏదో జరిగిపోతుందని భయపడిపోతూ ఉంటారు కూడా. ఇది ఎంతవరకు నిజం? కుక్క నిజంగా చావును పసిగడుతుందా లేదా? కుక్కలకు ఆత్మలు కనబడతాయని కొంతమంది అంటూ ఉంటారు. అవి కనిపించినప్పుడు మాత్రమే అవి ఏడుస్తాయి అని చెప్తూ ఉంటారు. కుక్కల ఏడుపును అరిష్టంగా భావిస్తారు. ఇలా అంతా ఎవరికి వారు అనేసుకోవడమే తప్ప ఇంతవరకు దీన్ని ఎవరు నిర్ధారించి చెప్పలేదు. పోనీ ఏవైనా ఆధ్యాత్మిక కారణాలు, చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయా అంటే అది లేదు. కానీ నమ్మకం మాత్రం బలంగా ముడిపడిపోయింది. ఈ నమ్మకాన్ని పారదోలాలని చాలా మంది పరిశోధనలు చేశారు, కానీ ఫలితం అంతంత మాత్రమే. అయితే ఈ వీడియోలో ఈ విషయాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుందాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయన్న నమ్మకం గ్రీకుల నుంచి వచ్చింది. కుక్కలు దుష్ట శక్తుల్ని కనిపెట్టగలవని, దెయ్యాలను చూడగలవని గ్రీకులు బలంగా నమ్మేవారు. కుక్క ఏడిస్తే చెడు జరుగుతుందని, ఎవరో చనిపోతారని అనుకోవడం కూడా వారి నుంచే మొదలైంది. వాళ్ళు దేని ఆధారంగా ఈ నమ్మకాన్ని పెంచుకున్నారో మనకైతే తెలియదు. ఆధునికుల్లో కూడా కొందరు ఇలాంటి వాదనలను సమర్థిస్తారు. మాత్ గ్రోనింగ్ అనే అమెరికన్ రచయిత 7 గిట్టెలున్న కుక్కలకు దెయ్యాలు కనబడతాయని ఓ పుస్తకంలో రాశాడు. కుక్క ఏదైనా శూన్యంలోకి చూస్తూ అరుస్తూ ఏడుస్తున్నా ఖచ్చితంగా దెయ్యాన్ని చూసే అయి ఉంటుందని, అప్పుడు దాని 2 చెవుల మధ్య నుంచి చూస్తే ఆ దెయ్యం మనకు కూడా కనిపిస్తుందని ఆ పుస్తకంలో ఆయన రాశాడు. దీన్ని కొందరు కొట్టిపడేశారు, కానీ ఎంతో మంది నమ్మారు. దెయ్యాన్ని సైతం చూడగలిగేంత శక్తి ఉన్న కుక్కలు చావును పసిగట్టడంలో వింతే ముందు అన్నారు వాళ్ళు. అంటే కుక్కకు మనుషుల మరణం గురించి తెలియటం నిజమేనా? ఎంత మాత్రం కాదనే అంటున్నారు సైంటిస్టులు. దెయ్యాలను చూడటం, మరణాన్ని పసిగట్టడం వంటివన్నీ మూఢనమ్మకాలే అని అంటున్నారు వాళ్ళు. కాకపోతే గాలిలో వచ్చే రసాయనిక మార్పులను బట్టి కుక్కలు చాలా తెలుసుకుంటాయట. చావుకు దగ్గరగా ఉన్న మనిషి ఆ చుట్టుపక్కల ఉంటే మార్పులకు లోనవుతున్న వారి శరీరపు వాసన గాలి ద్వారా వీటికి చేరితే దాన్ని బట్టి అవి పసిగట్టగలవు తప్ప వాటికవి మరణాన్ని కనిపెట్టేయడం అనేది అసాధ్యమని సైంటిస్టులు అంటున్నారు. పైగా ఎవరో మనిషి చనిపోతే అతడితో ఎలాంటి సంబంధం లేని కుక్క ఏడవడం అనేది నవ్వు తెప్పించేలాగా ఉంది అని అంటున్నారు. అది ఏడవడానికి అనారోగ్యమో మరేదో కారణమై ఉండొచ్చు అని వారి వాదన. నిజమే కదా, ఎవరైనా చనిపోతే వారికి సంబంధించిన వాళ్ళు ఏడుస్తారు, కానీ ఎక్కడో ఎవరో ఎందుకు ఏడుస్తారు? పెంపుడు కుక్కలు ఏడ్చాయంటే ఒక అర్థం ఉంది, కానీ ఊర్లో ఎవరో చనిపోతే ఊరి చివర ఉండే కుక్క ఎందుకు ఏడుస్తుంది? ఇలా కాస్త లాజికల్ గా ఆలోచిస్తే మన నమ్మకం మూఢనమ్మకంగా మారేది కాదేమో అని అనిపిస్తుంది. అయితే కుక్క ఏడవడానికి ముఖ్యంగా కొన్ని కారణాలైతే ఉన్నాయి. రాత్రి వేళ చిమ్మ చీకట్లో కొండ కోణల వద్ద దూరంగా నక్క అరుపు వినిపిస్తే అది చాలా భయాన్ని పుట్టిస్తుంది. అయితే ఎక్కడో దూరంగా కాకుండా మన వీధిలోని రాత్రి వేళ కుక్క ఏడుపు అంతకంటే ఎక్కువ భయాన్ని కలిగిస్తుంది. వీధి కుక్కలన్నీ ఒక చోట చేరి శోకం పెట్టి ఏడిస్తే గుండె దడ మొదలవుతుంది. అటుగా ఎవరైనా వెళ్లే వాళ్ళు వాటిని చెదరగొడతారు కూడా. ఎందుకంటే కుక్కలు ఏడుస్తున్నాయి అంటే ఆ వీధిలో ఎవరో ఒకరు చనిపోతారు అని. ఇది దానికి సంకేతమే అని ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. అయితే ఇలాంటి నమ్మకం కేవలం మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాల వారు కుక్క అరుపు మరణానికి శకునమని నమ్ముతారు. అమెరికా లాంటి ఫాస్ట్ ఫార్వర్డ్ కల్చర్ ఉన్న దేశంలోనూ ఈ నమ్మకం ఉంది. యుఎస్ లో 2 కుక్కలు కలిసి ఏడిస్తే ఎవరైనా ఒక మగ వ్యక్తి త్వరలో చనిపోతాడని వాళ్ళు నమ్ముతారు. అదే 3 కుక్కలు కలిసి ఏడిస్తే ఒక ఆడ ఆమె చనిపోతుందని వాళ్ళు నమ్ముతారు. మరి ఇది నిజమేనా అంటే సైన్స్ దీనిని ఒక మూఢనమ్మకంగా కొట్టి పడేస్తోంది. కుక్కలు ఏడవడానికి కారణాలు సైన్స్ ఈ విధంగా చెప్తోంది. కుక్క అరుపు జన్యుశాస్త్రానికి సంబంధించిన అంశమని పరిశోధకులు చెప్తున్నారు. పురాతన కుక్క జాతుల DNA తోడేళ్ల, నక్క జాతులను పోలి ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. ఈ ప్రకారంగా వీధి కుక్కలు అరవడం అనేది వాటి DNAలోనే ఉందని వాళ్ళు చెప్తున్నారు. అలా అరవడానికి కూడా కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. అవేంటంటే వేట కుక్కలు లేదా నక్కలు వేట ముగిసిన తర్వాత రాత్రి వేళ తిరిగి సమావేశం అవుతాయి. రాత్రి చీకటిగా ఉంటుంది, ఏమీ కనిపించదు. కాబట్టి వాటి స్థావరాన్ని తమ సహచరులు
ఇతరులకు తెలిపేందుకు అవి ఒక రకమైన శబ్దం చేస్తాయి. ఈ విధంగా మన సమాజంలో మనతో పాటుగా జీవించే కుక్కలు కూడా ఇందుకోసమే శబ్దం చేస్తాయి. ఇక రెండవది, మీరు ఎప్పుడైనా గమనిస్తే కుక్కల గుంపులోకి ఏదైనా కొత్త కుక్క వస్తే అన్ని కలిసి ఆ కుక్కపై దాడి చేస్తాయి. దీంతో ఆ కొత్త కుక్క తోక ముడుచుకుని పారిపోతుంది. దీని అర్థం కొన్ని కుక్కలు కలిసి తమకంటూ ఒక ప్రాంతాన్ని ఏర్పరచుకుంటాయి, కొంత పరిధిని కలిగి ఉంటాయి. వాటి ఉనికి చాటేందుకు అవి రాత్రి వేళ ఒక రకమైన శబ్దం చేసి మిగతా కుక్కలకు తెలియబరుస్తాయి. ఈ భూభాగం తమకే చెందినవని సిగ్నల్స్ పంపుతాయి. అందుకోసమే మరో రకమైన అరుపు చేస్తాయి. ఇక మూడవది, అప్పుడప్పుడు శోకం పెట్టి ఏడుస్తూ ఉంటాయి. మనుషుల్లాగానే కుక్కలు కూడా ఎమోషనల్ జీవులు. వాటికి బాధ, కోపం, ఆవేదన, ఆందోళన ఇలాంటివి ఉంటాయి. బయట చలిగా ఉంటుంది లేదా భారీగా వర్షం కురుస్తూ ఉంటుంది. దీంతో వాతావరణ పరిస్థితులను తట్టుకోలేనప్పుడు బాధ వ్యక్తపరుస్తూ అరుస్తాయి. గాయం అయినప్పుడు నొప్పిని భరించలేక ఏడుస్తాయి. అదే సమయంలో గుంపులో మిగతా కుక్కలకు జోడి ఉండి తనకు లేనప్పుడు, తన ప్రేయసి వేరే కుక్కతో వెళ్ళిపోయినప్పుడు లేదా చనిపోయినప్పుడు ఈ బాధను భరించలేక, ఆ విరహ వేదనను తట్టుకోలేక ఇదేమి బతుకురా అన్నట్టుగా ఆ కుక్కలు ఏడుపును అందుకుంటాయి. అయితే కుక్క ఏడుపులన్నీ చావు సంకేతాలు కాదు. ఇక ఇదే సమయంలో ఎవరైనా చనిపోతే అది యాదృచ్ఛికమని అంటున్నారు. అలానే ఇంకో విషయం, ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కుక్క చుట్టూ ఎన్నో నమ్మకాలు, సెంటిమెంట్లు అల్లుకుని ఉన్నాయి. స్కాట్లాండ్ లో కుక్క ఇంట్లోకి వస్తే కొత్త స్నేహం ఏర్పడుతుందని, ఇంగ్లాండ్ లో వ్యాపార విషయాలు మాట్లాడడానికి వెళ్లేటప్పుడు ఒంటి మీద చుక్కలున్న కుక్క ఎదురొస్తే డీల్ ఓకే అవుతుందని నమ్ముతారు. తమ తోటలోకి అపరిచిత కుక్క వస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, మరణం సంభవిస్తుందని ఐర్లాండ్ వాసులు నమ్ముతారు. ఇక కుక్క తన తోకను కాస్త పైకి లేపి నిద్రిస్తుంటే ఓ దుర్వార్త వస్తుందని అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో భావిస్తారు. కొన్ని దేశాల్లో అయితే 3 తెల్ల కుక్కలు కలిసి కనిపిస్తే అదృష్టం వరిస్తుందని, అలానే మరికొన్ని దేశాల్లో నల్ల కుక్క ఎదురొస్తే, మరికొన్ని దేశాల్లో తెల్ల కుక్క ఎదురొస్తే కీడు జరుగుతుందని వారి నమ్మకం. ఈ విధాలుగా కుక్క మీద ఎన్నో సెంటిమెంట్స్ అండ్ నమ్మకాలు ఉన్నాయి. అయితే వీటిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేసి చెప్పండి.